కరీంనగర్ తరహాలోనే జీహెచ్ఎంసీలోనూ కాషాయ జెండాను ఎగరవేస్తామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బల్దియాలో కాంగ్రెస్ ఎంఐఎంలకి బుద్ధి చెప్తామన్నారు. అయితే కమలం పార్టీకి జీహెచ్ఎంసీలో అంత సీన్ లేదని కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. హైదరాబాద్ పై తాము కూడా దృష్టి పెట్టినట్లు సంకేతాలిచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికలపై కాంగ్రెస్ బీజేపీ ఫోకస్ పెంచాయి. ఈ క్రమంలో నగరంలోని పలు అంశాలపై కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో ప్రాజెక్టును పూర్తిగా స్వాధీనం చేసుకోవడంతో పాటు నగరానికి మంచినీటి సరఫరా చేసే పైపులను కొత్తగా వేయాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తారనే వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయాలకు ప్రాధాన్యత ఏర్పడింది. కొత్త పైప్ లైన్లు విత్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లతో సహా ఏర్పాటు చేసే అంశాన్ని కూడా ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఆ ప్రాంతంలో నివసించే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రజలకి శుభవార్తగా కూడా తెలియజేస్తున్నాను. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఓవైసీ కళ్లలో ఆనందం కోసమే జీహెచ్ఎంసీని ముక్కలు చేశారన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఐఎంకు బుద్ధి చెప్తామన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ కార్పొరేటర్లతో కలిసి పాత బస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బండి సంజయ్ రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. నేను జీహెచ్ఎంసీ భాగ్యనగర్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, మీరు పోయినసారి ఎన్నికల్లో ఎటువంటి జాగృతమైన అభివృద్ధి చేయడం మా బాధ్యత. చేస్తున్నది నరేంద్ర ప్రభుత్వం. అభివృద్ధి మా నినాదం, హిందుత్వమే మా అజెండా. 100% ఈ భాగ్యనగర్లో సమాజాన్ని జాగృతం చేస్తాం. అయితే బండి సంజయ్ కామెంట్స్ ను ఖండించారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్. బండి సంజయ్ హైదరాబాద్లో మతతత్వ రాజకీయాలు రెచ్చగొట్టి బీజేపీ ఉనికి కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కరీంనగర్లోనూ బండి సంజయ్ ఇలాగే చేశారని, కానీ అక్కడ మెజార్టీ సాధించలేకపోయారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బలమేంటో తేలిపోయిందన్నారు. ఈరోజు జీహెచ్ఎంసీ ఎన్నికలు అతి త్వరలో జరగనున్నాయి. తెలంగాణలో ఏమైందో మొన్న మీకు ఒక్క కార్పొరేషన్ వచ్చింది, 113 మున్సిపాలిటీలలో 0 వచ్చినాయి, 7 కార్పొరేషన్లు 1 కార్పొరేషన్ వచ్చింది. ఇప్పుడు ఎట్లాగూ ఉనికిని కాపాడుకోవాలి, హైదరాబాద్ నగరంలోనన్న బతకాలన్న ఆలోచనతోటి నువ్వు ఈ పని చేస్తున్నావు తప్ప నీకు అంతకంటే మించలేదు. దీంతో నగరంలో జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి అనుకున్న సమయం కంటే ముందుగానే మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.